శ్రీరాముడు జన్మించిన అయోధ్య నగరం మరో చారిత్రక మైలురాయిని సాధించబోతోంది. ఈ నగరంలోని చౌరాసీ కోసి పరిక్రమ్ మార్గంలోని కాశీరాం కాలనీకి ఎదురుగా ఉన్న స్థలంలో రామాయణ మైనపు మ్యూజియాన్ని నిర్మించారు. కేరళ రాష్ట్రానికి చెందిన సునీల్ వ్యాక్స్ మ్యూజియం కంపెనీ దీన్ని నిర్మించింది. గతంలో మహారాష్ట్రలోని లోనావాలా, కేరళలోని తిరువనంతపురంలో సెలబ్రిటీల వ్యాక్స్ మ్యూజియంను నిర్మించిన ట్రాక్ రికార్డ్ ఈ కంపెనీకి ఉంది. అందుకే అయోధ్యలో ప్రపంచ స్థాయి రామాయణ మైనపు మ్యూజియంను నిర్మించే అవకాశాన్ని ఈ సంస్థకు కల్పించారు. 9,850 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుల్ ఎయిర్ కండిషన్డ్ వసతితో 2 అంతస్తుల్లో ఈ మ్యూజియాన్ని నిర్మించారు. మొత్తం నిర్మాణ వ్యయం 6 కోట్లు. సునీల్ వ్యాక్స్ మ్యూజియం కంపెనీ, అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కలిసి ఈ మ్యూజియాన్ని నిర్మించాయి. దీనిలోకి వెళ్లడానికి 100 రూపాయలు చెల్లించి టికెట్ కొనాల్సి ఉంటుంది. ఒకేసారి 100 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఒకటి కాదు, 2 కాదు, రామాయణంలోని 50 కీలక పాత్రలను జీవకళ ఉట్టిపడేలా మైనంతో తయారు చేశారు. ఈ మైనపు విగ్రహాలతో రాములోరి జననం నుంచి రావణుడి అంతం వరకు ప్రతి ముఖ్య ఘట్టాన్ని చూడచక్కగా ప్రజెంట్ చేశారు. వీటితో ప్రపంచంలోనే మొట్టమొదటి రామాయణ మైనపు మ్యూజియంను అయోధ్య నగరంలో నిర్మించారు. కేరళకు చెందిన సునీల్ వ్యాక్స్ మ్యూజియం సంస్థ దక్షిణ భారత సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించింది. 9,850 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణం కోసం 6 కోట్లు వెచ్చించారు. గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీరాముడి బాల్యం నుంచి సీతా స్వయంవరం వరకు, మొదటి అంతస్తులో సీతారాముల వనవాసం, లంకా దహనం, రామ రావణ యుద్ధ ఘట్టాలను సందర్శకులు వీక్షించొచ్చు. అన్ని మైనపు విగ్రహాలను 3D లైటింగ్ ఎఫెక్ట్లతో అలంకరించారు. అయోధ్యలోని రామాయణ మైనపు మ్యూజియంతో మైనంతో తయారు చేసిన 50 రామాయణ పాత్రలు ఉన్నాయి. ఈ జాబితాలో రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, రావణుడు, విభీషణుడు సహా అన్ని ముఖ్య పాత్రలు ఉన్నాయి. జీవకళ ఉట్టిపడేలా ఈ మైనపు విగ్రహాలను తయారు చేయించారు. దక్షిణ భారత సంప్రదాయక నిర్మాణ శైలిలో ఈ మ్యూజియంను నిర్మించారు. మ్యూజియంలోని గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీరాముడి బాల్యం నుంచి సీతామాత స్వయంవరం వరకు అన్ని ముఖ్య ఘట్టాలను చూపించేలా మైనపు విగ్రహాలను వరుస క్రమంలో ఏర్పాటు చేశారు. మ్యూజియంలోని మొదటి అంతస్తులో రామయ్య వనవాసం, లంకా దహనం, రామరావణ యుద్ధం అనే ఘట్టాలను చూపేలా మైనపు విగ్రహాలను వరుస క్రమంలో ఏర్పాటు చేశారు.